friends, welcome to our channel RBDS Vlogs. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పులితోలు గాడిద నీతి కథ. పూర్వం ఒక గ్రామంలో విలాసుడు అని ఒక చాకలివాడు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. అయితే విలాసుడికి బట్టలు మోసే ఓపిక లేక ఎలవగోలా చేసి ఒక గాడిదను కొనుక్కుంటాడు. దాన్ని కొనగానే సరిపోతుందా? ఆ గాడిదను మేపాలంటే చాకలివాడికి తల ప్రాణం తోకకొచ్చింది. గాడిదను మేపాలంటే డబ్బులు ఖర్చు అవుతాయన్న బెంగతో చాకలివాడు ఒక ఉపాయం ఆలోచించాడు. అదేంటంటే బాగా పాతదైపోయిన పులితోలును సంపాదించాడు. పులితోలును గాడిదపై కప్పి రాత్రులు గ్రామస్తుల చేలల్లో ఆ గాడిదను వదిలేసేవాడు. ఆ గాడిద చేలల్లో తనకిష్టమైన ఆహారాన్ని తిని చాకలి ఇంటికి వెళ్ళేవి. పులితోలు కప్పుకున్న గాడిదను చూసి ఆ చేలల్లో ఉన్న గ్రామస్తులు అమ్మ బాబాయ్ పులి వచ్చింది అంటూ పారిపోయేవారు. భయంతో గ్రామస్తులందరూ పులిని ఏం చేయగలమంటూ ఏం చేయకుండా వదిలేశారు. అయితే ఆ ఊళ్ళోనే ఉండే ఒక యువకుడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అయితే తన పెంపుడు గాడిదలను వెంట పెట్టుకొని ఆ రాత్రికే పంట పొలానికి కాపలాగా వెళ్ళాడు. అయితే ఆ రోజు రాత్రి కూడా చాకలివాడి గాడిద పులి ముసుగులో పంట చేలల్లో పడి పైరుల్ని మేయసాగింది. అక్కడే కాపలాగా ఉన్న ఆ యువకుడు దీన్ని ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇంతలో అతని దగ్గర ఉన్న గాడిదలు పులిని చూసిన భయంతో ఒండ్ర పెట్టాయి. చాలా రోజులుగా మౌనంగా మేత మేయడం అలవాటైన చాకలివాడి గాడిదకు తమ జాతివారి అరుపులు వినబడడంతో సంతోషపడింది. వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా ఒండ్ర పెట్టసాగింది. తోలును చూసి పులి అని భ్రమపడుతున్న ఆ యువకుడు గాడిద ఒండ్ర పెట్టగానే అది గాడిదగా గుర్తించాడు. తక్షణమే తన దగ్గర ఉన్న కర్రతో గాడిదకు బడిత పూజ చేశాడు. ఆ రకంగా చాకలివాడి పులితోలు కప్పుకున్న గాడిద బాధ ఆ గ్రామస్తులకు తప్పింది. ఈరోజు మన కథలోని నీతి ఏంటంటే, నిజం బయట పడే వరకు మాత్రమే ఎవరి ఆటలైనా కొనసాగుతాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.